ఐఆర్జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేది కొమైనీ దళం. ప్రజల చేత ఎన్నికైనటువంటి అధ్యక్షుడికి కూడా జవాబుదారీ కాదు అది. ప్రజలకు కూడా జవాబుదారీ కాదు. ఓన్లీ కొమైనీకి జవాబుదారీ. ఆ కొమైనీ చనిపోయాడు. ఆ తర్వాత వచ్చిన కొమైనీ బతికున్నాడో లేడో తెలియదు. ఆయన పేరుతో స్టేట్మెంట్లు మాత్రం వస్తున్నాయి. ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నది ఓ ప్రత్యేక బృందం 12 మందితో కూడింది. వాళ్ళు పెజెష్కియాన్తో టచ్లో ఉంటున్నారు. కానీ వాళ్ళకి అక్కడ ఉన్నాడో లేదో చూపించలేకపోతున్నారు. ఏది కొమైనీ, ముక్తజా కొమైనీ. వీళ్ళకి ఆ కొమైనీ ఆర్డర్ అని చూపించలేకపోతున్నారు పెజెష్కియాన్ వీళ్ళు. ఐఆర్జీసీకి అంతా తెలుసు. ఇప్పుడు కొమైనీ లేని ప్లేస్లో తను ఆక్యుపై చేయాలనుకుంటుంది. అధ్యక్షుడు లేదు, బొక్క లేడు అనుకుంటుంది. పెజెష్కియాన్ని పట్టించుకోవట్లేదు, గలీబాఫ్ని పట్టించుకోవట్లేదు, విదేశాంగ మంత్రి అరాక్చీని పట్టించుకోవట్లేదు. వాళ్ళందరినీ పనికి మాలిన వాళ్ళ కింద చూస్తుంది. ఈవెన్ మన కొమైనీ అంత్యక్రియలకు వచ్చినప్పుడు అలానే రాళ్ల దాడులు కొడిగొడ్ల దాడులు చేశారు. కొంతమంది పక్కెళ్ళిపోయారు, కొంతమంది బూతులు తిట్టారు కూడా వాళ్ళు. కాబట్టి అక్కడ ఐఆర్జీసీకి వీళ్ళకి పడట్లేదు. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి పెజెష్కియాన్ని అట్లాగే ఈ గలీబాఫ్ స్పీకర్ని ఇద్దరిని కూడా గృహ నిర్బంధం చేశారన్నటువంటి తాజాగా వినబడుతున్నటువంటి మాట అమెరికాకి అందిన సమాచారం. ఎందుకంటే అమెరికా చెప్పినట్టు వీళ్ళిద్దరు వింటున్నారు. వాస్తవంగా ఐఆర్జీసీ తరపున ఏ ప్రతినిధి బృందాన్ని పంపించట్లేదు. వీళ్ళు ఇరాన్ తరపున వెళ్తున్నారు. ఇరాన్ ఇప్పుడు నడిపిస్తుంది మేం కదా అంటున్నది ఐఆర్జీసీ. మరి ఓవరాల్గా చూస్తే ఇరానియన్ అపోజిషన్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది అయితే మాత్రం అమెరికాతో కలిసి ఉన్నారన్న కారణంగా వీళ్ళిద్దరిని గృహ నిర్బంధం చేశారు, హౌస్ అరెస్ట్ చేశారని చెప్తున్నారు.